అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన నా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మీ ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశానంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీకి నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. సో, మీ మీడియా ముఖంగా ఇక్కడున్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు మా నాన్న అభిమానులందరికీ తెలియజేయాలని చెప్పేసి ఏర్పాటు చేశాను. త్వరలో అనగా సోమవారం 25వ తారీఖు ఆగస్టు 25వ తారీఖు బీఆర్ఎస్ భవన్‌లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి సమక్షంలో మన జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను టీఆర్ఎస్‌లో చేరుతున్నాను. బీఆర్ఎస్‌లో. అంటే మీరు ఇష్టపూర్వకంగా వెళ్తున్నారా? పార్టీ పరంగా లేక ఎవరైనా నన్ను భయభ్రాంతులకు గురి చేసే అంత అది ఎవరికి లేదనుకుంటా. నేను ఆలూరు గంగన్న బిడ్డను. ఇష్టపూర్వకంగా ఇప్పుడున్న సమస్యలను చూసిన తర్వాత నేను రైతు బిడ్డను. కాబట్టి ఒక రైతు బిడ్డగా ఇక్కడ రైతులు అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ చూసినాక ఇవన్నిటికీ పరిష్కారం చెందాలి, పరిష్కారం రావాలి అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్ల అవుతుంది అనే నమ్మకంతోనే నేను మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తున్నాను. జరగట్లేదు. జరుగుతుందని అనుకున్నాను. ఈ యూరియాది ఇప్పుడు నిన్న మొన్న జరిగిన సంఘటనే చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం రాలేదని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమో మేము ఇచ్చేసామంటుర్రు. కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన రైతులు నలిగిపోతున్నారు అనేది నా ఒపీనియన్. పార్టీ నుండి సాధారణంగా మీరు టీఆర్ఎస్‌లో చేరడానికి పార్టీలో మీకు సంస్థ స్థానం లేకపోవడం లేదా పార్టీ విభేదాలు ఎటువంటి విభేదాలు లేవండి. నాకు బీజేపీ పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా నన్ను గౌరవించింది. నాకెటువంటి విభేదాలు లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ నేను ప్రజల పక్షాన పోరాడాలి అనుకున్నా. నేను ఆలూరు గంగన్న బిడ్డగా మాకు మా నాన్న నేర్పింది ఏంటంటే, నోరెత్తలేని వాళ్ళ కోసం మనం నోరు విప్పాలి అనేది. సో, వాళ్ళ ప్రజల పక్షాన పోరాడాలి అంటే, ఇక మనకు తెలిసింది ఒకటే ఏందంటే, ఉద్యమం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీయే. మా నాన్న అప్పుడు ఉద్యమం చేసి 10 ఏండ్లు ఉద్యమము లో ఉండి అన్ని చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది మేము కళ్ళారా చూసినాం. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం నలిగిపోతుంది. మళ్ళీ ఒక ఉద్యమం రావాలి అనే ఒక థాట్ నాకు వచ్చింది. అప్పుడు ఉద్యమం చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ తప్ప కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ ఉద్యమం చేయాలంటే ముందుకొస్తారు. సో మళ్ళీ ఉద్యమం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీయే కరెక్ట్ అని నా ఒపీనియన్. అందుకోసమే అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. పోరాడాలంటే ఇప్పుడు బీజేపీతో సాధ్యపడదు. సాధ్యపడట్లేదు. సాధ్యపడట్లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ టీఆర్ఎస్‌లో చేరడానికి ప్రధాన కారణం ప్రధాన కారణము రైతులకి, మహిళలకి, వృద్ధులకి అందరికీ న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ వల్లనే అనేది నాకు అనిపించింది. అందుకోసమే చేరుతున్నాను. ఎటువంటి విభేదాలు లేవు. నాకు ఎటువంటి విభేదాలు లేవు. నేను అందరితో బాగుంటాను కాబట్టి నాకు ఎటువంటి విభేదాలు లేవు. అందరూ నన్ను చక్కగా ఆడబిడ్డగా గౌరవించారు. నాకెవ్వరితోని ఎటువంటి విభేదాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రజలకు జరగాల్సిన న్యాయంని వాళ్ళు వాళ్ళు వాళ్ళకి జరుగుతలేదు కాబట్టి నేను పోరాడదలుచుకున్న ప్రజల పక్షాన. అంతే తప్ప నాకు ఎవ్వరితోని ఎటువంటివి లేవండి. ఏమి ఆశించట్లేదు. మాకెప్పుడైనా మా నాన్న 40 ఏండ్ల రాజకీయం మీకు లోకల్ గా ఉండుంటే తెలుసుంటది. మాకు పదవులు అవసరం లేదు. మాకు గౌరవం ఉండాలి. ఎందుకంటే ప్రజల పక్షాన కొట్లాడితే ఆటోమేటిక్ గా గౌరవిస్తారు. ఆ గౌరవం ఉంటే చాలు. పదవులు అనేది మాకు అంత ముఖ్యం కాదు. జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మీ నాన్న ఇదే టీఆర్ఎస్ పార్టీని నాన్న గుర్తించలే మళ్ళీ మీ నాన్న మరి మీకు పార్టీ గుర్తించారు మీకు అంత 100% ఉంది. గుర్తించలేదు అంటే అప్పుడున్న సమీకరణలు వేరు. నాకు కేసీఆర్ గారు మీద అత్యంత గౌరవము. సమీకరణల వల్ల కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. మా నాన్నగారికి గుర్తింపు రాలేదని నేను అనుకోలేదు. గుర్తించకపోతే 2 సార్లు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేయడం అనేది ఈజీ గాదు. చేశారు. కానీ అప్పుడున్న సమీకరణ వల్ల నాన్న ఆ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆలూరు గంగన్న బిడ్డగా నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ విమెన్ గా ప్రజల పక్షాన పోరాడుతాను అని చెప్పేసి పార్టీ నాకు ఏది ఇచ్చినా ఐ విల్ డూ ఇట్. జిల్లానే రాష్ట్రానికి గుర్తించింది మరి అప్పుడు ఇదే కేసీఆర్
జెండాను మోసిన నాయకులు ఎందుకు పనిచేయలేదు? మరి మీకు మీ పేరులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఉండంగా మరి మళ్ళీ మీరు టీఆర్ఎస్‌లోకి ఎందుకు వస్తున్నారు? చెప్తున్నాను కదా, ప్రభుత్వాల మీద అసంతృప్తి, వ్యక్తుల మీద అసంతృప్తి కాదండి, ప్రభుత్వాల మీద అసంతృప్తి. అటు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం రెండు ఏవి కూడా న్యాయం జరగట్లేదు ప్రజలకి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సరే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చూసినప్పుడు రైతు బంధు ఉండే, ఇప్పుడు రైతు బంధు రామ్ అయిపోయింది. అదేమంటారు, వృద్ధులకు గాని మహిళలకు గాని అని ఉండి ఇప్పుడు అన్ని కరెంటు కోతలు, నీళ్ల కోతలు, యూరియాదైతే అసలు చెప్పలేము. రైతులు ఎవ్వరు, నాకు ఇప్పుడు ఉన్నదంతా బలం రైతులేనండి. నేను రైతు బిడ్డగా నేను పొద్దున ఆలూరుకు వస్తే 6 గంటల నుంచి మా వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్తుంటారు. అరే అమ్మ, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత మంచిగా ఉండేరా, ఇప్పుడు కరెంటు చక్కగా ఉండదు, నీళ్లు లేవు, యూరియా బస్తాల కొరత ఉంది. ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ప్రభుత్వం మీదనే చెప్తున్నారు తప్ప వ్యక్తి మీద చెప్పట్లేదు. సో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నేను వెళ్తున్నాను. ఆయన శ్రీమంతుల్లో 6 మండలాల్లో ఎలాంటి యూరియా కొరత లేదు. నేనే నీకు పేపర్ చేశాను. మరి మీరు ఏమైనా వ్యవసాయ అధికారుల వద్ద కానీ లేకుంటే మీ మండలం నుంచి ఏమైనా 100% చేస్తామండి. రైతులు కొడతా ఉంటారు. మరి అధికారులకు రైతులకు ఎందుకు పొందుపరుస్తారు? వాళ్ళు చెప్తున్నారండి. ఇప్పుడు రైతన్నలు అయితే అబద్ధం చెప్పరు కదా. జిల్లా వ్యవసాయ అధికారి ఏమో హరికృష్ణ మీ అందరూ కలిసి ఈ ఆలూరు మండలం ఎన్ని హోదాల్లో పెట్టినారు, ఎక్కడ కూడా యూరియా ఫోటోతో సహా చూసి మీరు ఇవాళ అదే రైతు పక్షాన యూరియా కోసం కొట్లాడుతుంటే వాళ్ళే ఉండాలండి. లేదా ఎక్కడ నా చుట్టూ ఉన్నదంతే రైతన్నలే, మీరు అడగండి, వాళ్ళని చెప్తారు. 100% త్వరలో. ఓకేనా? సోమవారం ఆగస్టు 25లో నాతో పాటు పనిచేసిన కార్యకర్తలు అందరూ వస్తున్నారు. ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి సో సుమారుగా అందరు నాతో పాటు వస్తున్నారు. 100-150 వాహనాలలో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లి బిఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ గారి సమక్షంలో, మా సమక్షంలో, కేటీఆర్ గారి సమక్షంలో తెలంగాణ భవన్ లో అట్లాంటి ఎటువంటి ఆలోచన లేదండి. ఎటువంటి ఆలోచన లేదు. 25th రోజు పెద్ద ఎత్తున తరలి రావాలనేది సామాన్య కార్యకర్తగానే వచ్చాను రైతుల పక్షాన. అంతే. ప్రధాన కారణము రైతులకి, మహిళలకి, వృద్ధులకి అందరికీ న్యాయం జరగాలని అనేది నాకు అనిపించింది. అందుకోసమే చేరుతున్నాను. ఎటువంటి విభేదాలు లేవు, నాకు ఎటువంటి విభేదాలు లేవు. నేను అందరితో బాగుంటాను కాబట్టి నాకు ఎటువంటి విభేదాలు లేవు. అందరూ నన్ను చక్కగా ఆడబిడ్డగా గౌరవించారు. నాకు ఎవ్వరితోని ఎటువంటి విభేదాలు లేవు. రైతులు ఎవరు, నాకు ఇప్పుడు ఉన్నదంతా బలం రైతులేనండి. నేను రైతు బిడ్డగా నేను పొద్దున ఆలూరుకు వస్తే 6 గంటల నుంచి మా వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్తుంటారు. అరే అమ్మ, కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత మంచిగా ఉండరా, ఇప్పుడు కరెంటు చక్కగా ఉండదు, నీళ్లు లేవు. ఏమి ఆశించట్లేదు. మాకు ఎప్పుడైనా మా నాన్న 40 ఏళ్ళ రాజకీయం మీకు లోకల్గా ఉండుంటే ఆటోమేటిక్గా గౌరవిస్తారు. ఆ గౌరవం ఉంటే చాలు. పదవులు అనేది మాకు అంత ముఖ్యం కాదు.